హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు నేను షేర్ చేసే వీడియో కాంటినెంట్స్ అండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి నా వీడియో చూసి లాంగ్ వీడియోస్ అనేది చెక్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఆల్రెడీ నా ఛానల్‌లో చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ అనేది షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి. కిడ్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నా ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ అనేవి షేర్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ద వీడియో. కాంటినెంట్స్ ఆర్ 7. ఫస్ట్ వన్ ఆసియా, ASIA ఆసియా. నెక్స్ట్ వన్ ఆఫ్రికా, AFRICA ఆఫ్రికా. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి యూరప్, EUROPE యూరప్. నెక్స్ట్ ఫోర్త్ వన్ నార్త్ అమెరికా, NORTH నార్త్ అమెరికా, AMERICA అమెరికా, నార్త్ అమెరికా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సౌత్ అమెరికా, SOUTH సౌత్ అమెరికా, AMERICA సౌత్ అమెరికా. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ఆస్ట్రేలియా, AUSTRALIYA ఆస్ట్రేలియా. నెక్స్ట్ సెవెంత్ వన్ లాస్ట్ వన్ అంటార్కిటికా, ANTARCTICA అంటార్కిటికా. టోటల్ 7: ఆసియా, ఆఫ్రికా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా. నెక్స్ట్ ఇప్పుడు తెలుగులో చూసేద్దాము. ఆసియా మీన్స్ ఆసియా. నెక్స్ట్ వన్ ఆఫ్రికా మీన్స్ అది కూడా ఆఫ్రికా. మనం తెలుగులో రాస్తాము, ప్రొనౌన్సియేషన్ మాత్రం సేమ్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ యూరప్, అది కూడా యూరప్ అనే అంటాము. నెక్స్ట్ ఫోర్త్ వన్ నార్త్ అమెరికా, ఇది తెలుగులో మాత్రం వేరేలా వస్తుంది, ఎందుకంటే నార్త్ సౌత్ అనేవి మనం వేరేలా యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ వన్ నార్త్ అమెరికా మీన్స్ ఉత్తర కొరియా. సో చూస్తున్నారు కదా, తెలుగులో ఈ విధంగా అనేది రాస్తాము. నెక్స్ట్ వన్ సౌత్ అమెరికా మీన్స్ దక్షిణ కొరియా. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఆస్ట్రేలియా, ఇది కూడా మనం తెలుగులోనే రాస్తాము, బట్ ప్రొనౌన్సియేషన్ అనేది సేమ్ వస్తుంది, ఆస్ట్రేలియా. నెక్స్ట్ లాస్ట్ వన్ అంటార్కిటికా, ఇది కూడా సేమ్ అండి, తెలుగులో రాస్తాము, బట్ ప్రొనౌన్సియేషన్ అనేది అంటార్కిటికా సేమ్ వస్తుంది. సో ఈరోజు వీడియో ఇది అండి, కాంటినెంట్స్ ఆర్ 7. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఒక లైక్ అనేది చేయండి, ఎందుకంటే మీ లైక్ అనేది నాకు మోటివేషన్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతే షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కమెంట్ కూడా చేసేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. కిడ్స్కి అయితే చాలా యూజ్ఫుల్ కంటెంట్ అండి. ఇంట్లో కిడ్స్ ఉన్న వాళ్ళు, మదర్స్ ఫాదర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి తప్పకుండా నేర్పించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.